ప్రాపర్గా ఎంత బాగా రెడీగా ఉంది మీకు అసలు ఆల్ ది టీమ్ ఆఫ్ బెస్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇస్ స్ట్రగ్లింగ్ టు గెట్ మ్యాప్ బట్ ఇఫ్ యు వాంట్ టు గో ఫర్ వన్ రీజన్ దెన్ లీవ్ దట్ get the tape and measure it. I want to see it. Please touch it. Let it on. After that only they are divided into a two because of parts. It's not the compound wall of the college. This is the internal parapet, internal wall of that. దాన్ని మీరు కన్సిడర్ చేయకండి. నాకు ఈ కాలేజ్ గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఏదైనా మనది వర్క్ చేసుకొని మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం రోల్ మోడల్ అవ్వాలి వేరే వాళ్ళకి. ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ యూ కాంట్ టచ్ when the road goes ఇలా వెళ్ళినప్పుడు ఫస్ట్ యూ డూ దట్. వీళ్ళు ఇచ్చారు థర్డ్ కాదు మీకు ఫోర్త్ నుంచి థర్డ్ రేట్లో ఎలా ఇస్తారు? అదే అసలు అర్ధరాత్రి మేడం, అర్ధరాత్రి ఎందుకంటే కర్నూలు అంత ఏం సార్ ఆడపిల్లల కాలేజ్ కోర్టు ఆర్డర్ ఉండేటప్పుడు ఎలా చేశారు? ఇప్పుడు దీనిపైన మళ్ళీ వాళ్ళు పనిష్మెంట్ కంటెంప్ట్ వస్తుంది మేడం. ఏదైనా ఉంది కదా సార్, దాని మీద వచ్చి తీసుకోండి మేడం. జస్ట్ వాళ్ళే సైన్ చేయకండి, చేయలేదండి, సైన్ చేయలేదు మేడం. ఫోర్త్ డేట్లో థర్డ్ డేట్ తీసుకోలేదు మేడం. వాల్ తీసేయడం నడుస్తుంది కదా సార్. సబ్మిషన్ అగెనిస్ట్ టు కోర్ట్ ఆర్డర్ చేయడం లేదు. గోడ టచ్ చేసినందుకే మేము గోడ మీద అతికిచ్చాం సార్ ఈ ఆర్డర్. ఇది విత్ ఇన్ 2 వీక్స్ మేడం. మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. మాకు గోడ మా గోడ మాకు ఉండాలండి మేడం. మా రివర్స్ సైడ్ మేడం, డూయింగ్ అదర్ సైడ్ మేడం. ఐ హావ్ టు స్టార్ట్ ఫస్ట్ డే మేడం. పీజీ ఎగ్జామ్ జరుగుతుంది మేడం. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ ఫర్ పబ్లిక్ యు ఆర్ డూయింగ్. ఐఎమ్ హ్యాపీ. ఎగ్జామ్ బాగుంది, చేసేది బాగుంది. బట్ ఫస్ట్ యూ షుడ్ హావ్ స్టార్టెడ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఫస్ట్ అదే మేడం, ప్రైవేట్ ప్రాపర్టీ టచ్ చేసి మీ ప్రాపర్టీ ఎందుకు టచ్ చేసుకోలేదు? ఇక్కడ కాలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మీ ప్రాపర్టీ కంటే కాలేజ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మరి మీది ముట్టుకోకుండా ఇక్కడ ఎందుకు ఫస్ట్ స్టార్ట్ చేశారు మేడం? మా గోడ మాకు కట్టించబెట్టి అర్ధరాత్రి కూర్చోవాల్సిన అవసరం ఏమి సార్ చెప్పండి? ఏమి ఎంత దుర్మార్గం కట్టుకోని లేడీస్ విచ్ హెస్ హ్యాపెండ్ ఎర్లియర్ ఆల్సో. మొదటి కూడా అయింది కదా. మాకు అడ్మిషన్స్ కదా, మాకు ఎంత అడ్మిషన్ పడుతుంది? జూనియర్ కాలేజ్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ కమెంట్స్ ఇది కేవీఆర్ కాలేజ్ కమెంట్స్ ఏది ఇక్కడ. దిస్ ఇస్ ద రైల్వే స్టేషన్ రోడ్. ఇది రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. మనం ఈ ప్లేస్ లో ఉన్నాం. మనం ఈ ప్లేస్ లో ఉన్నాం. ఓకే, ఇక్కడ మీ దగ్గర బ్లూ ప్రింట్ ఉందా? బ్లూ ప్రింట్ లో అన్నీ ఉంటాయి కదా డీటెయిల్స్. రోడ్ నెట్వర్క్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి మేడం. రోడ్ నెట్వర్క్ అన్ని ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. బట్ మెజర్మెంట్స్ కూడా మెజర్మెంట్స్ అనేది మనం ఏ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ మరి నాట్ అంత ఇక్కడ ఉంది మేడం. క్లియర్ గా రిస్టోర్ చేయమని అప్పుడు గోడ బ్రేక్ చేసినారు, దానికి ఇచ్చారు. ఇది అర్థం కావట్లేదండి. బికాజ్ ఎందుకంటే రాత్రికి రాత్రి చేయాల్సిన అవసరం లేదు.
అండ్ దీనికి ఒక నోటీస్, ప్రాపర్ నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయాలి. ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళు వాల్ని పడగొట్టినప్పుడు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. వితౌట్ ప్రొటెక్షన్ వాల్, అంటే ఫస్ట్ వాల్ లేకుండా మీరు వాల్ పడగొట్టడానికి వీలు లేదు అని వాళ్ళకి ఆల్రెడీ కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. అండ్ అయినా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్, ఇలాంటి యాక్షన్ ఇది ఎందుకు చేశారు అనేది అర్థం కావట్లేదు. అంటే దాని వెనకాల ఏముంది అనేది ఎవరు కూడా క్లియర్గా క్లారిటీ చెప్పట్లేదు. ఆఫీసర్స్ అంటారు నైట్ టైం అయితే ట్రాఫిక్కి డిస్టర్బెన్స్ కాదని. ఐ డోంట్ థింక్ సో, అది పెద్ద రీజన్ కాదు. ఎందుకంటే వాల్ కట్టిన తర్వాత వాల్ పడగొట్టేస్తే వాళ్ళు అసలు డిస్టర్బెన్స్ ఉండదు, ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కాలేజ్, విమెన్స్ కాలేజ్, ఇక్కడ పిల్లలందరికీ కూడా రాత్రిపూట గర్ల్స్ ఒకవేళ ఉంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇట్స్ ఓకే, బట్ అది కూడా తప్పు. కొంతమంది పిల్లలన్నా హాస్టల్లో ఉంటారు, ఎవరైనా తాగి వచ్చినా ఏదైనా వచ్చినా. లాస్ట్ టైం కూడా అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎస్పీ గారితో మాట్లాడితే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టారు, అన్నీ చేశారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ రిపీటెడ్లీ వై దే డూయింగ్ అనేది అర్థం కావట్లేదు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేవీఆర్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ కర్నూల్లో, మనకు తెలుసు. కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటంటే అక్రిడేషన్కి వెళ్తున్నారు, నాక్కి వెళ్తున్నారు. వీళ్ళకి గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఆ అక్రిడేషన్ వస్తే కర్నూలుకి ఇట్స్ అ ప్రైడ్ కదండి. ఒక కర్నూలు, ఒక గవర్నమెంట్ కాలేజ్కి అక్రిడేషన్ వచ్చింది అంటే ఇట్స్ అ ప్రైడ్ ఫర్ కర్నూలు. మరి అలాంటప్పుడు మనం వాటిని కూడా సహకరించాలి, కాలేజీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అసలు ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ బాగా ప్రాపర్గా రన్ అవుతున్నాయి అది చూసుకుంటే మనం ఒకవైపు ఏమో వీ హ్యావ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్లో మనం పేద పిల్లల్ని చదివించాలి అని ఒక పక్కన చెప్తూ ఇంకో పక్కన వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా అసలు కాలేజీలో మంచి గుడ్ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆల్ పిహెచ్డి లెక్చర్స్ని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అదొక దారుణం జరిగింది. దానిపైన మనం మాట్లాడుతూనే బికాజ్ అక్రిడేషన్కి వెళ్తే కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం వెళ్తేనే వాళ్ళకి అక్రిడేషన్ సర్టిఫికేట్ వస్తుంది. అక్రిడేషన్ వస్తే వాటిని బెనిఫిట్స్ వస్తాయి అనేది అందరికీ తెలుసు. మరి ఇవన్నీ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ గవర్నమెంట్ కాలేజెస్ని, గవర్నమెంట్ వాటిని సపోర్ట్ చేయాల్సింది పోయి వాటిని డిస్టర్బ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక రోడ్డు విస్తరణలో భాగంగానే పబ్లిక్కి అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు. డెఫినెట్లీ అండి, మనకి రోడ్ వైడనింగ్, మనకి సిటీ టౌన్ పెరుగుతుంది కాబట్టి రోడ్ వైడనింగ్ ఈజ్ మస్ట్, కంపల్సరీ చేయాలి. కానీ మనం కాలేజీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత అవసరమో అంతే రోడ్ వైడనింగ్ చేయాలి. సో 6 మీటర్స్ కోసం అన్నారు, ఇప్పుడు చూస్తే 8 మీటర్స్ దాకా తీసుకున్నారు. ఆ 8 మీటర్స్, ఆ 2 మీటర్స్ కూడా వీళ్ళకి ఆ బెనిఫిట్ ఉంటుంది కదా. గ్రౌండ్, ఆ 2 మీటర్స్ ఏదైతే గ్రౌండ్ వాళ్ళకి ఉంటుందో అది ఇట్స్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ కాలేజ్కి కదా. మరి ఆ 2 మీటర్స్ని ఎందుకు అడిషనల్గా తీసుకోవాలి? అదర్ సైడ్ తీసుకోవచ్చు కదా, ఎక్కడైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉందో, ఏ ప్రాబ్లం లేదో అదర్ సైడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కాలేజ్ వైపే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే గోడ కట్టిన తర్వాత గోడ పగలగొట్టాలి. ఎందుకంటే ఇట్స్ ఉమెన్స్ హాస్టల్ అండ్ కాలేజ్ కాబట్టి ఆ ప్రొటెక్షన్, ఆ సేఫ్టీ అనేది అమ్మాయిలకి మనం ఇవ్వాలి కాబట్టి. అండ్ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది మీరు గోడ కట్టిన తర్వాత గోడని పగలగొట్టండి అని. కానీ ఇక్కడ చూస్తే రాత్రికి రాత్రి ఆ గోడ పగలగొట్టడం ఏంటి, మళ్ళీ రాత్రికి రాత్రి ఆ హంగామా, అవన్నీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈరోజు వాళ్ళకి అడ్మిషన్స్ ఉన్నాయి కాలేజ్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాలేజ్కి నోటీస్ ఇవ్వలేదు. ఇక్కడ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో ఏదో అప్రూవల్ తీసుకున్నారంట ఒక పర్సన్ తోటి, బట్ మెయిన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అసలు నోటీసే లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఏముంది అనేది మటుకు మనకు తెలియదు. మనం మాట్లాడదు క్లారిటీ వస్తే ప్రకారం వాళ్ళు వెళ్ళలేదు.